హలో డిఫాల్టర్ అన్ని పెట్టాలి. డిఫాల్టర్. మీ పేరు? నా పేరు ఏం తీసుకోండి, ఆర్తి చేస్తావా? పూజ చేపిస్తా. క్యాషి, నా పేరు క్యాషి. క్యాషి? మీ నా ఫాదర్ పేరే పెట్టాడా ఇది? క్యాషి ఉండదు. నా డాడీ పెట్టినాడు క్యాషి అని కాసి, పుట్టన పెట్టినాడు డాడీ క్యాషి అని కాసి. క్యాషి ఫైనాన్స్ అని మా అప్ప పెట్టినాడు. అప్ప పెట్టాడు. అమ్మ ఏం మా పెట్టింది? ఫాదర్. నా పేరు యాక్చువల్లీ క్యాషి రికవరీ ఏజెంట్ పెట్టినాను. నువ్వేం పెట్టుకున్నావు పేరు అంటున్నా? వాళ్ళు పెట్టారు. ఓకే, మీ పేరెంట్స్. మీరేం పెట్టుకున్నారు? నా పేరునా క్యాషి అని నేను పెట్టుకున్నాను. మా డాడీ ఏం పేరు పెట్టా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఎక్కువగా అరేంజ్మెంట్ చేసే ఏజెంట్స్ని ఏ విధంగా డీల్ చేయాలో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో हेलो 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 आवाज नहीं आ रही है क्या? नहीं आ रहा. आवाज नहीं आ रही है? नहीं आ रहा, नहीं आ रहा. क्या अभी नहीं आ रहे? किधर से आ रहे? फिर खाने में क्या कुछ दही जमा के लिए है क्या रे? क्या हो गया? ये बोल, पहला कैशी का पेमेंट क्यों नहीं कर रहे रे तू? कौन है रे तू? तेरी अम्मा जो कैशी से लिए ना, उसकी माँ बात कर रही हूँ. मालकिन बोल. मालकिन? पैसे क्यों नहीं भर रहे रे? मालकिन चिंदी चोर क्यों नहीं भर रहे? बोल रहे चिंदी चोर पेमेंट क्यों नहीं कर रहे? और क्या सिखाया तुम्हारे पापा ने? नहीं ना, मेरे पापा ने बोला जो चोरी करते हैं ना, उनको बराबर सबक सिखाने का है. ऐसा? कितना लोग को सबक सिखाया अभी तक? अरे तो महीने का 80,000 सैलरी लेते हैं. सिकंदराबाद तेलुगु ना? तेलुगु ना? तेलुगु मैडम. ఏమై సార్? ఏమై మేడం? 13,200 కోసంకి సార్ లాస్ట్ ఈఎంఐ ఆల్మోస్ట్ సార్ మీరు 1,99,699 పేమెంట్ చేస్తారు. చిన్న అమౌంట్ కోసం సార్ ఇంత మాట్లాడి తీసుకుంటున్నారు మీరు. చిన్న అమౌంట్ కోసం 90% పే చేసిన కస్టమర్ కి ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు కదా. కస్టమర్ కి 90% పే చేసిన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మీరు ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు క్యాషువల్, అంతేనా? సార్ లేకిన్ మీకు ఇది వస్తున్నా సార్, లోన్ అప్పుడు తీసుకుని లోన్ లాస్ట్ పేమెంట్ అప్పుడు చేసిండ్రి మీరు. లాస్ట్ చేసిన తర్వాత వదిలే కానీ నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇందులో ఏమంటారు? సారీ, నేను ఏమంటున్నా, చింది చోర్ సంథింగ్ ఏదో హిందీలో డైలాగ్ కొట్టినావు కదా సార్. మీరు ఏమంటారు సార్? మీరు దానికన్నా పైన ఏమంటారు? అది ఇంకోరి అది ఇంకా తప్పు అతనే సారు. తప్ప అతనే సార్. ఒక్క ఇంక అప్పుడు ఎవరు తప్పు కాదు సార్. ఒక్క ఇంక స్లాబ్ అతనే, రెండు ఇంకలనే 2 సేపు సప్పలు కొడితేనే వాయిస్ వస్తుంది కదా. సప్పట్లు ఆల్రెడీ స్టార్టింగ్ కొట్టినావు సప్పట్లు. ఓకే, గోడ కొట్టిన సౌండ్ వచ్చింది కదా. 2 చేతులు సపోర్ట్ సౌండ్ రావాలంటే గోడ కొట్టిన వస్తుంది. అర్థమైందా? అర్థమైనది. ఓకే, అది విడిచి పెట్టండి. పేమెంట్ చెప్పండి. పేమెంట్ టైం పడుతుంది 2 సంవత్సరాలు. అంత 2 సంవత్సరాలు టైం పడుతుంది నువ్వు మాట్లాడే మాటలకి. నాకు 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. ఓ మై గాడ్ సార్, దాని మీద వడ్డీ అంటానని గుర్తున్నా సార్ మీకు? పర్ వీక్లీ సార్ మీకు 36% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతున్నది మీకు. తెలుసండి. ఇంత డబ్బులు ఉన్నా సార్ మీ ఇక్కడ? చాలా డబ్బులు ఉన్నాయి. ఒక బ్యాంక్ పెడతా. బ్యాంక్ పెడతావా? నిన్ను ఎంప్లాయ్ పెట్టుకుంటా. అచ్చా, నాకు ఎంప్లాయ్ పెట్టుకుంటావా? నాకు ఎగ్జాక్ట్లీ నన్ను ఎంప్లాయ్ పెట్టుకుంటారా మీరు? నేను ఎంప్లాయ్ పెట్టుకుంటా. శాలరీ ఇస్తా, మంత్లీ నెఫ్ట్ కొడతా. శాలరీ ఎంత వేస్తావు సార్? నీకు పిఎఫ్ ఇస్తా, అలవెన్స్ ఇస్తా, ట్రావెల్ అలవెన్సెస్, అకామిడేషన్. ఓకే. మై గాడ్ సార్, మీ ఇద్దరు పాపాయిలు మంచిగా ఉండరు కదా సార్? ఇయర్లీ ట్రిప్, ఇయర్లీ చాలా 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 అలవెన్స్ ఇస్తా మీకు. పేమెంట్ ఎందుకు అతను సెటిల్మెంట్ అడుగుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలకు వినండి. సెటిల్మెంట్ అయిపోయింది కానీ నువ్వు మాట్లాడే మాటలకు సెటిల్మెంట్ కాదు. నీకు నేను లెసన్ ఇవ్వాలి కదా. కస్టమర్తో ఈ విధంగా మాట్లాడితే పేమెంట్ కాదని చెప్పి మీకు తెలియాలి. ఓహో, అర్థం చేసాను సార్. 2023లో లోన్ తీసుకొని ఇదే హోమ్ లోన్ తీసుకోరి, ఈ పర్సనల్ లోన్ తీసుకునే సార్ మీ మన మర్జీ మాలకిన్ చేశారు. అదే హోమ్ లోన్ తీసుకుంటే ఏం చేసుకుంటారు సార్ మీరు? నేను ఒక మాట ఏనండి, హోమ్ లోన్ తీసుకుంటే మీకు అన్ని దినాలు మీకు టైం ఇస్తారు. ఓన్లీ 2 months 3 months ఏం చేస్తారు? డైరెక్ట్ డోర్ లో రైటా? పర్సనల్ లోన్ అంటే క్యాష్ చేస్తున్నాను మీకు. అన్సెక్యూర్ లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా మేడం. ఇష్టం వచ్చినట్టు కస్టమర్తో బాగుంది కదా. మామ మీనవాడి మీకు క్యాష్ లో డబ్బులు ఇచ్చింటివే అప్ప తీసుకోరి. మాకల డబ్బులు మస్తానది క్యాష్ లోకి. నేనేమన్నాను స్టార్టింగ్ లోపల డైలాగులు ఏమైతే హిందీలో కొట్టావు, హిందీలో తిట్టావు కస్టమర్ ని. ఓకే, మీకు అవును కదా మీ మైండ్ ఏంటి?
నాకేం కలవడి నేనా మీరు తెలుగుండాలని అంటే హిందీ తిడతావా? కస్టమర్ కి మేము ఇందులోనే మాట్లాడతాం కదా. హిందీ తిట్టావు నువ్వు? కిట్టాం మళ్ళా కిట్టినాం మళ్ళా కిట్టాం 1 year డిఫాల్ట్ చేస్తే మళ్ళా మేము గిట్ట కూడా మీరు ఆర్తి చేయాలనా ఖాళీ తీసుకొని నిలబడాలనా మీకు? అవునమ్మా తీసుకోండి కదా డబ్బులు. ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేస్తే వస్తాయని అనుకుంటారు కదా, మరి ఆర్గ్యూ చేసి తీసుకోండి, డబ్బులు తీసుకోండి, ఆర్గ్యూ చేయండి. మీకు అరే సార్ మాకు గుంజుకుని వస్తే అట్టవి గుంజుకుని వస్తుంది సార్. ఇక్కడికి వెళ్ళి గుంజని అక్కడికి వెళ్ళి గుంజని ఇంకే వస్తుంది. ఇప్పుడు గుంద లేకనే కదా 1 year ఆగింది, మీకు అర్థమైందా సీను? ఎందుకు చెప్పండి. గుంద లేక బ్రో నీలాంటి వాళ్ళు గుంద లేకనే కదా 1 year దాకా వచ్చింది. ఇట్లా మాట్లాడి ఇట్లా అయింది కదా, మీకు తెలుసు ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినాం కదా. 1 year లేక నీలాంటి గుంజేవాళ్ళు చాలా మంది వచ్చి గుంజించుకుని వెళ్ళిపోయారు ఇక్కడ. అచ్చా అదేనా? అంతే అదేనా? మీ కేసు ఆల్రెడీ మీకు గుర్తున్నదే? ఏం పేరు? మీ కేసు ఆల్రెడీ మీకు గుర్తున్నదే? మీ కేసు ఆల్రెడీ మీకు గుర్తున్నదే? ఒకటి విను కామన్ సెన్స్ ఉండొచ్చు. నేను ఏమంటాను 100 మంది వచ్చినొచ్చు, ఒక్క మందితో గెలిచారు కదా, 6 మంది సోల్తారా, ఒక్క మనిషి గెలవరా? వినండి నీకంటే ప్రీవియస్ గా ముందు అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడి వాళ్ళు పేమెంట్ తీసి ఉంటారు కదా కేసులో. రైట్ ఆఫ్ ది మీనింగ్ గుర్తున్నదే? రికవరీ మీనింగ్ గుర్తున్నదే? దానికి అథారిటీ మాకు ఉండాలి. ఎందుకంటే మీరు లోన్ డిఫాల్టర్, మీ పర్సన్ మీ పేరు ఏం పడినా డిఫాల్టర్, మీ పేరు ఏం పడినా డిఫాల్టర్, మీ పేరు పడినదు, మీ పేరు ఒక సైడ్ కి రిమూవ్ చేయండి. ఏం పెట్టాలి? హలో డిఫాల్టర్ అని పెట్టాలి. డిఫాల్టర్ మీ పేరు? నా పేరు ఏం తీసుకోండి, ఆర్తి చేస్తావా? పూజ చేపిస్తా. క్యాషి, నా పేరు క్యాషి. క్యాషి మీ ఫాదర్ పెట్టాడు? క్యాషి ఉండదు, నా డాడీ పెట్టినాడు క్యాషి అని కాసి. పుట్టను పెట్టినాడు డాడీ క్యాషి అని కాసి. క్యాషి ఫైనాన్స్ అని మా అప్ప పెట్టినాడు. అప్ప పెట్టాడు? అమ్మ ఏం పెట్టింది? ఫాదర్. మా మమ్మీ ఇది రికవరీ. ఫాదర్ క్యాషి పెట్టాడు, మమ్మీ రికవరీ పెట్టిందా? నువ్వేం పెట్టుకున్నావు ముద్దు పేరు? నా పేరు యాక్చువల్లీ క్యాషి రికవరీ ఏజెంట్ పెట్టినా. నువ్వేం పెట్టుకున్నావు పేరు అంటున్నా? వాళ్ళు పెట్టారు. ఓకే మీ పేరెంట్స్ మీరేం పెట్టుకున్నారు? నా పేరు క్యాషి అని నేను పెట్టుకున్నాను. మా డాడీ ఏం పేరు పెట్టా అదే నేను పేరు పెట్టుకుంటాను కదా. ముద్దు పేరు పెట్టుకుంటావు సరదాగా? నా ముద్దు పేరు నా పూజ. పూజ? నువ్వు పూజకు పనికిరాని పువ్వు, నువ్వు పూజ కాదు నువ్వు. అలా ఏముండదు. అర్థమైందా? ఎన్నో క్లాస్ చదువుకున్నావు? 1 2? అరే సార్ నీ ఎంకెల్ చూసి ఇంత పేమెంట్ కట్టిన ఒక్క ఈఎంఐ కోసంకి సార్, ఒక్క ఈఎంఐ నీ సార్ ఇది ఎంకెల్ చూసే మాట ఆదివాసీ లెక్క కొడుతుండవు. అవునా? ఆదివాసీ కళ్ళు ఎర్రగా ఎంకెల్ పూరా కుక్క ఇది అంటే కాలన నెత్తికోకున పిచ్చి కాలంలో ఉండక అట్ట. ఇంకేం కొడుతుంది సార్ చూస్తే? ఇంకేమైనా కొడుతుందా? ఏం కొడదు సార్, మస్తు అనేది ఉండదు. అందులో 35 అని టీషర్ట్ వేసుకున్నావు. ఓకే ఇంకా అంతేనా? మీకు ఒకటి కామన్ సెన్స్ ఉండదా మేడం? నాకు అర్థం కాదు. స్టార్టింగ్ కాలం తిట్టడం స్టార్ట్ చేసినావు, 1 year డిఫాల్ట్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎంతమంది వాగేసి వెళ్ళిపోయి ఉంటారు ఈ కేసులో. కొద్ది కామన్ సెన్స్ యూజ్ చేయాలి కదా. మీ ఫాదర్ క్యాష్ పెట్టాడు ఓకే పేరు, కామన్ సెన్స్ ఇంతలాకి ఇంకా మా డాడీ కాడికి పోవద్దు. నీ వైఫ్ ఉన్నది, 2 పాపలు ఉండారు రైట్ కదా. ఫేస్బుక్ తీసినావా? ఫేమస్ చేస్తున్నాను, ఫేమస్ చేస్తున్నా. You are arousing people. Yes, I will expose this in YouTube. ఏం హరాస్మెంట్ చేస్తాను చెప్పు. ఏం హరాస్మెంట్ చేస్తాను? స్టార్టింగ్ కాల్ రికార్డింగ్ చేసి మీ డాడీకి వినిపిస్తే చెప్తాడు. ఓకేనా? నన్ను ఏమన్నాను? పర్సనల్ లైఫ్ లో పోవద్దు. నన్ను పర్సనల్ నీ వైఫ్ కడికి పోయినానా, నీ పాపల కడికి పోయినానా? డీపీ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. ఏం చేస్తావు డీపీ తోటి? ఏం చేస్తావు డీపీ తోటి? మా డాడీ కడికి ఆంటివి. మీ డాడీ ఏం పెట్టాడు, నీ మమ్మీ ఏం పెట్టాడు, దాని ఇంకా నన్ను అన్నాను. ఓకేనా? విను పూజ. హలో పూజ మేడం విను, నేను ఏమంటున్నా, నువ్వు ఏదైతే ఇట్లా కస్టమర్ కి అరేంజ్మెంట్ చేసి పేమెంట్ తీయాలని టూల్ ట్రై చేస్తున్నావో, విచ్ ఈస్ ఓల్డ్ ఫ్యాషన్. ఓకే ఓకే, don't try this tool this with all the people. Okay, నీవు క్యాష్ లో ఫస్ట్ టైం లోన్ తీసుకున్నావు డిఫాల్టర్. ఓకే ఓకేనా? డిఫాల్టర్ కి ఎందుకు ఇచ్చావు లోన్ మరి? డిఫాల్టర్ కి క్యాష్ లోన్ ఎప్పుడు నీకు జాగా లేదు. మీకు డిఫాల్టర్ వాళ్ళకి ఇంకా మీరే వస్తారు అడుక్కుంటా. మీరు మీ సిబిల్ డౌన్ అయినా ఇంకా సిబిల్ డౌన్ అయితే మీరే వస్తారు. మీరే వస్తారు సిబిల్ డౌన్ అయినా ఇంకా మీరే వస్తారు. నేను ఎందుకు వస్తా? ఎందుకు మీకు లోన్ చిక్కలేక బ్యాంకింగ్ లోనా? మీకు బ్యాంకింగ్ లో లోన్ చిక్కది, అదే ఫైనాన్స్ లో వస్తారు. మీరు ఫైనాన్స్ లో వస్తారు. ఇంటర్ తీసుకున్నా ఫ్రీ ఇచ్చా, చారిటీ ఇచ్చావా నువ్వు? మీకు డిఫాల్టర్ చారిటీ ఇచ్చావా నువ్వు? చారిటీ ఇచ్చావా నువ్వు? లేదు, మీరే క్యారెట్ తీసుకున్నారు. మీరే 13 క్యారెట్ ఇచ్చావా నువ్వు?
మీరే క్యారెట్ తీసుకున్నారు. క్యారెట్ ఇచ్చావా? మీరే యూ ఫెల్లో నీవే ఎల్లో వేసుకున్న టీ షర్ట్ నీవే డర్టీ ఫెల్లో ఉండవు. ఓకే, యు ఆర్ ఏ ఫస్ట్ పర్సన్ ఫెల్లోనా? yes right yeah right at least maintain some standards. Make the payment. At least maintain some standards. Make the payment. At least have some standards. Make the payment. Don't come to that much down for money. Make the payment. Make the payment. Don't come to that much down for for money. Make the payment. Payment. Sing a song. 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 Make the payment. Sing a song. Sing a song. Okay, Pooja. Don't try to make the payment. I'm share the link. I'm share the link. I'm sending the link. I send the link. I send the link. I will not pay right now. I lost my all interest. I lost all interest. I will teach you a lesson. I will teach you a lesson. No. Interest. I want under 14,000 back, Maki. I want 14,000. I'm sharing the link. I will not able to pay 14 rupees also. Right now, I want the payment. Right now, I don't have payment. I will teach you a lesson. Why? I will teach you a lesson. I will share this whole audio in social media. You will come to know. Okay. What's the power of social media? Go right now. Go na. On call. Go. It will take some time to edit video, to upload video. Okay. Pooja, right now go, time sir. has come, Pooja, to become a famous person. అరే సార్, ఈ పూజ అనేది వర్డ్ నేను నోట్లకెళ్ళి మంచి కొడుతున్నా నేను. అవునా? ఎందుకు? ఏం పేరు పెట్టాలి మరి? డిఫాల్ట్ పర్సన్ లోనే ఈ వర్డ్స్ మంచి కొడతాను నేను. ఇలాంటి పనులు బంద్ చేసుకో పూజ, బాగుపడదు. పనినే సార్, నా డ్యూటీ నాది. నన్ను రికవరీలో కుక్కున్నా, నన్ను రైటప్ లో కుక్కున్నా కేసు ఇదే. పేమెంట్ తీసుకెళ్తే మాది కాదా సార్? ఒక మాట అనండి సార్, మేము మంత్లీ పేమెంట్ చేస్తుంటే మా మీడాలా కుక్కుంటే రికవరీలో కుక్కుంటే లేదు. ఐఎమ్ డూయింగ్ మై జాబ్ సార్. నన్ను వర్క్ చేస్తున్నాను. కస్టమర్ ని అరేంజ్మెంట్ చేయడం నీ డ్యూటీయా? కస్టమర్ తోటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం నీ డ్యూటీయా? నువ్వు డిఆర్ఏ చేస్తావా? మీరు ప్రేమతో అంటారు పేమెంట్ చేస్తారా? డిఆర్ఏ చేస్తావా? అనుకుంటున్నాను నన్ను చేస్తాను. డిఆర్ఏ చేస్తావు కదా? ఎన్ని మార్కులు వస్తాయి? ఎన్ని మార్కులు వస్తాయి? అలా ఏమంటే క్యాష్ లావో హౌ మెనీ మార్క్స్ యు సెక్యూర్డ్? ఆస్క్ ఏం డిఆర్ఏ అడుగు. నా డిఆర్ఏ చూసుకొస్తే నేను నాకు లోన్ తీసుకునింటివే. నేను నా డిఆర్ఏ చూసుకొస్తే నీ లోన్ తీసుకునింటివే. మరి సుపెట్టుంటి కదా చూసి లేదు. నా డిఆర్ఏ చూసుకొస్తే నీ లోన్ నాకు తీసుకునింటివే. అవు మరి నువ్వు సుపెట్టుంటి కదా చూసేవాని. డిఆర్ఏ కంప్లీట్ నా లోన్ తీసుకుంటానని మీరు ఎగ్జాక్ట్లీ నువ్వు చూపిస్తే చూసేవాని కదా, చూపెట్టలేదు నువ్వు. చూడమలా ఓ క్యాష్ లోనవో క్యాష్ లో పోయి కలిసి నా పేరు సర్చ్ చేయి. సోషల్ మీడియాలో రికార్డింగ్ చేస్తారు అంటారు. కంప్లైంట్ చేస్తే ఈ మేడం నాకు తెలియదు పనికి మళ్ళీ ఎక్కడ పట్టుకొచ్చావంటారు. నాకు తెలుసు కదా మీ సంగతి, అదేగా మీ ధైర్యం. పనికిరాను మొత్తం పేమెంట్ అడుగుతా పనికి మారునా? బతుకని చేతకానికి మంచి ఈజీ మార్గం ఎంచుకున్నావు మేడం నువ్వు. నన్ను ఈజీ మార్గం అంటే ఈజీ మనకి అలవాటు. ఓకే ఇంకా ఏమరుస్తున్నాను చూడాలా? చేస్తాను. ఓకే, ఇప్పుడు అంటున్నావు సార్ 3.4 అయినా కదా 4 o'clock చూడు. నన్ను ఏం చేస్తాను? అరే సార్ అని చూపెడతాను, షో చేసి చూపెడతాను. సరే, నేను యూట్యూబ్ లో లింక్ అప్లోడ్ చేస్తా, లింక్ షేర్ చేస్తా, పదికి చూద్దాం. ఓకేనా? లింక్ అప్లోడ్ చేస్తావు సార్. ఫేమస్ నన్ను ఎగ్జాక్ట్లీ మిలియన్ నాకు ఇది జిక్తా $1 million జిక్తా సార్. నాకు ఇలా జిక్తా సార్ ఈ ఆడియో మీద. ఎన్ని కావాలి చెప్పు డబ్బులు? అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా, ఎన్ని డబ్బులు వస్తా నేను ఎన్నికే పంపిస్తా. డబ్బులు అడగతుంది. మిలియన్స్ ఫాలోవర్స్ అంటే నేను లైక్స్ అంటే నా పేరు వస్తుంది దానిలోన, నా వాయిస్ వస్తుంది దానిలోన, మీది బి వాయిస్ వస్తుంది. డిఫాల్టర్ అని కలిసి. ఓకే, నన్ను ఏమన్నా సార్ నన్ను ఏమంటా సార్ ఓన్లీ ఇప్పుడు అంతనే సార్ 55 minutes లో చూసుకోండి. ఓకేనా? నువ్వు వారం చేస్తున్నావు కదా, నీకు 55 days టైం ఇస్తున్నా. నా దగ్గర నువ్వు డబ్బులు 55 days బేక్లే నన్ను 55 minutes అన్నాను. ఏమంటున్నా 55 కాదు మేడం, 55 minutes కాదు కదా, 55 days టైం ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ టైం టు యూ. ప్రాపర్ 4 o'clock మీరు చూసుకోండి. ఓకేనా? ఇది వినండి. నేనేమంటున్నా 55 minutes కాదు, ఐఎమ్ గివింగ్ యూ 55 days ఆఫ్ టైం. నా దగ్గర 55 days ఇస్తున్నావు కదా, నేను 55 minutes ఇస్తున్నాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రికవరీ ఏజెంట్స్ అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు ఎక్కువ భయపడితే వాళ్ళు ఎక్కువ అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ప్రాపర్గా మీరు ఆన్సర్ ఇవ్వడం నేర్చుకుంటే మాత్రమే అరేంజ్మెంట్ తగ్గుతుందండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.